మనకి బొడ్డు భాగంలో మట్టి పేరుకుపోతూ ఉంటుంది. నీళ్లు అక్కడ చేరి నిలవుండి కూడా కాస్త దుర్గంధం వస్తూ ఉంటుంది. ఏలు పెట్టి క్లీన్ చేసుకున్న కొంతవరకే వేలు వెళుతుంది. మిగతా భాగంలో అవన్నీ నిలవుండిపోయి దుర్గంధం కానీ దురద కానీ వస్తూ ఉంటుంది. ఆ బొడ్డు భాగాన్ని సులభంగా క్లీన్ చేసుకోవటానికి మన మెడికల్ షాపుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అమ్ముతారు. తక్కువ ఖర్చులో ఉంటుంది. చిన్న బాటిల్ ఒకటి కొనుక్కుని మనం వెల్లకిలా పడుకుని ఆ బొడ్డు లోపల మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లా వేసి అలాగే ఒక 1 మినిట్ ఉన్నామనుకోండి, ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆ మురికిని ఆ భాగంలో పేరుకున్న క్రిములన్నింటినీ శుభ్రంగా చంపేసి ఆ మట్టి అంతా నాని నురుగిలాగా పొంగి పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు 1 మినిట్ తర్వాత కాస్త చెవిలో తుడుచుకునే ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఆ బొడ్డులో పెట్టేసి దాన్ని పెట్టి తుడిస్తే ఆ లోపలకంటూ వెళ్ళి ఆ బొడ్డు లోపల భాగాల దగ్గర పేరుకున్న మట్టి, ఆ క్రిములు, ఆ దుర్గంధాన్ని అంతా ఇయర్ బడ్ క్లీన్ చేసేస్తుంది అనమాట. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారన్నా మీరు 10 రోజులకు ఒక్కసారన్నా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేసుకోవటం, ఇయర్ బడ్తో ఆ భాగాల్లో క్లీన్ చేసుకోవటం, లేకపోతే స్నానమైన తర్వాత కూడా ఇయర్ బడ్తో ఆ భాగాల్లో క్లీన్ చేసుకుంటే అక్కడ దురదలు కానీ అక్కడ కాస్త బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా, స్కిన్ ఇరిటేషన్స్ ఆ భాగాలు లేకుండా క్లీన్గా ఉండటానికి ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట.